హలో మై డియర్ బిజినెస్ ఓనర్స్. ఈరోజు నేను ఒక స్టార్టప్‌లోనే ఏదైనా ఒక బిజినెస్ పెట్టి వాళ్ళ సేల్స్ పడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. పర్సనల్‌గా యాజ్ ఎ కస్టమర్‌గా నా మైండ్‌లో అనిపించింది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. అసలు మ్యాటర్ ఏంటంటే ప్రతిసారి నేను ఒక షాప్‌కి వెళ్ళి ఐటమ్ XYZ ఐటమ్ అయితే నేను తీసుకుంటున్నాను బ్రాండ్‌గా. పర్టికులర్ బ్రాండ్ గురించి దాని తాలూకా టేస్ట్ ఏంటి, క్వాలిటీ ఏంటి ప్రతిదీ నాకు తెలుసనమాట. యాజ్ యూజువల్ ఎప్పుడు వెళ్ళినానే నెక్స్ట్ టైం కూడా నా దగ్గర అయిపోయిన తర్వాత ఆ షాప్‌కి వెళ్ళి నేను తీసుకుంటాను. నేను తీసుకున్నది తీసుకొచ్చిన తర్వాత నేను అనుకున్న బ్రాండ్ అండ్ క్వాలిటీ ఇది కాదని నాకు తెలుస్తుంది. బట్ నేను పే చేసిన అమౌంట్ కానీ ఏదైనా సరే, ఏదైతే నేను అడిగానో, ఏదైతే ఆ షాప్ వాళ్ళు ఇచ్చారని నమ్మకంతో తీసుకొచ్చానో దానికి పే చేశాను. బట్ ఇక్కడ ఇంటికి వచ్చాక ఏదైతే నేను తీసుకున్నానో అది కాదని తెలుస్తుంది. అలాంటప్పుడు యాజ్ ఎ కస్టమర్గా నేను ఏం డిసైడ్ అయ్యాను, ఈ షాప్ బిజినెస్ ఓనర్ నాకు మోసం చేశాడు, నేను అనుకున్న బ్రాండ్ కాకుండా వేరే బ్రాండ్ వాళ్ళ ప్రాఫిట్ కోసం ఇచ్చాడు. నేను ఏం చేస్తాను, ఇంకా నెక్స్ట్ టైం వాళ్ళ షాప్కి వెళ్ళి ఏ ఒక ఐటమ్ కూడా వాళ్ళ దగ్గర నేను తీసుకోనని స్ట్రాంగ్గా నా మైండ్లో యాజ్ ఎ కస్టమర్గా నాకు అనిపించింది. నేను డిసైడ్ అయిపోయాను, ఇంకా నెక్స్ట్ టైం నుంచి వాళ్ళ షాప్కి నేను వెళ్ళను. ఏదైతే XYZ బ్రాండ్ అది ఎలా ఉంటుందో ఆ క్వాలిటీ టేస్ట్ ప్రతిదీ నాకు తెలుసు, అయినా సరే కావాలని వాళ్ళు చీట్ చేశారు నాకు. సో ఆ విధంగా యాజ్ ఎ కస్టమర్ మైండ్ సెట్గా నేను డిసైడ్ అయ్యి నెక్స్ట్ టైం నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, నువ్వు ఒక్కడవే కొనకపోతే వాళ్ళకి ఏంటి, ఇంకా చాలా మంది ఉంటారు కదంటే, నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక 1% సేల్స్ డిస్క్రీజ్ అయినా సరే వాళ్ళకి లాసే. ఎందుకంటే ఆ 1% కాస్త 100% కూడా అయ్యే ఛాన్సెస్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఎవరైనా సరే బిజినెస్ ఓనర్స్, మీరు స్టార్టప్లో కనుక బిజినెస్ పెడితే ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్ చేస్తే కనుక చాలా మేజర్ లాసెస్ అయితే మీరు చూస్తారు. ఇది ఒక కస్టమర్ ఫీడ్బ్యాక్ లాగా తీసుకొని మీరు నోట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అదే విధంగా మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి.